హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ది మెన్ ఆన్ ద రోడ్ ఇది ఒక ఇటాలియన్ మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చా లేదా, సింపుల్ క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్నప్పుడే హీరోయిన్ ఫాదర్ని యాక్సిడెంట్లో చనిపోతారనమాట. అది యాక్సిడెంటేనా, ఒకవేళ రియల్గా ఎవరైనా కావాలని చంపారా, అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయి పెద్ద అయ్యేటప్పుడు కూడా ఇంకంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు అతని ఫేస్ కూడా కొంచెం క్లారిటీగా చూడలేకపోద్ది అనమాట. అంటే అక్కడే ఉండి ఒక 5 seconds 10 seconds అలాగే ఉండి చూస్తుంది, బట్ ఆ ఫేస్ని క్లారిటీగా రికగ్నైజ్ చేయలేకపోద్ది. అలాగే పెద్ద అయ్యే కొద్దీ అతని మీద పగను పెంచుకొని ఎవరైతే చంపారనేది గుర్తుపట్టి అతని మీద రివెంజ్ తీర్చుకోవాలనేది ఆ అమ్మాయి డ్రీమ్ అనమాట. ఆ ఉద్దేశంతోనే అమ్మాయి ఒక స్కూల్ మానేసి అలాగే పెద్దగా మారి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఆ కంపెనీలో ఓనర్తో పరిచయం పెంచుకొని, అసలు ఆ ఓనర్ ఎవరో, ఒక లవ్ స్టోరీ నడుస్తుంది అనమాట. ఆ లవ్ స్టోరీ నిజమేనా, అసలు అది ఎవరు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. అంటే ఇంకా రివేజ్ తీర్చుకుందా లేదా అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకోవాలంటే, సినిమా స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగానే నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసినంత సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే స్టార్టింగ్లో మనకి ఎక్కడ అనిపించదు. ఏదో స్టార్టింగ్ కొంచెం మంచి పాయింట్తో స్టార్ట్ చేశారు. అంటే మెయిన్ పాయింట్ అంటే ఎవరు చంపారు అనేది మనకు, ఎవరు చంపారని మనకు అర్థం కానట్టుగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు క్లారిటీ అర్థమైపోతుంది, ఫస్ట్ హాఫ్లో కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. బట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం మనం సెకండ్ హాఫ్లో చూడాలి. కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది, కొన్ని సీన్స్ అరే అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎందుకురా ఈ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే అమ్మాయి ఏంటంటే అతనితో అసలు నిజం బయట పట్టించాలని సంథింగ్ ఏదో నడుస్తూ ఉంటుంది. అది నేను మొత్తం చెప్తే బాగోదు. ఎవరైనా ఇలాంటి ఇటాలియన్ మూవీస్, హాలీవుడ్ మూవీస్, తెలుగు డబ్బుడ్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళు అంటే మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు ఫ్రెండ్స్ ఎక్కడ కూడా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే క్లైమాక్స్లో కొంచెం ఓకే పర్లేదురా ఓకే అనిపించింది తప్ప, మిగతా పోర్షన్ మొత్తం కూడా 1.5 hours 1 hour 50 minutes అయితే ఉంటుంది. ఆ 50 minutes కూడా మొత్తానికి మనకి మ్యాక్సిమం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 1 hour 30 minutes మొత్తం కూడా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. దాన్ని అడిగి ఈ సినిమా చూడకపోవడం కూడా వేస్టే అని అయితే చెప్తా. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడవచ్చా లేదంటే ఎక్స్పోజింగ్ కొంచెం రొమాన్స్ కూడా నడుస్తూ ఉంటుంది. ఇంకా ఇది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ సినిమాని నేను చెప్తే మీకు చూడాలా వద్దనేది కాదు, మీకే అంటే నేను ముందే చెప్పేస్తున్నా రొమాన్స్ ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇంకా మీరు డిసైడ్ చేసుకొని చూడాలా వద్దనేది, ఓకేనా. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.